7వ అధ్యాయము 13-14 వచనాల్లో ఉన్నటువంటి 6 విషయాల్లో 3 విషయాలు నేర్చుకున్నాం పోయిన శుక్రవారం. మరో ఒకసారి మీకు జ్ఞాపకం చేసడానికి నేను ప్రయత్నం చేస్తాను. అక్కడ 2 మార్గాలు కనబడ్డాయి, రెండవది 2 ద్వారాలు కనబడతాయి, అలాగనే 2 గమ్యస్థానాలు కూడా కనబడతాయి. అందుకని ఈ యొక్క 6 విషయాల్లో మనం 3 విషయాలు ముచ్చటగా 3 విషయాలు మనం నేర్చుకున్నాం. అందులో మొదటిది, ఏ మార్గంలో నువ్వు వెళ్తా ఉన్నావు? ఇరుకు మార్గమా లేకపోతే విశాల మార్గమా? ఇరుకు మార్గము అంటే యేసుక్రీస్తు ప్రభువులో జీవించడం, అది ఇరుకు మార్గంతో కనబడతా ఉంది. ఈరోజు విశ్వాసులు కూడా అదే కనబడతా ఉంది. ఆ రోజు యూదులకి లేదా ఇశ్రాయేలుకి అలాగనే కనిపించింది. ఇరుకు మార్గంలో చాలా కష్టతరంగా వాళ్ళు ప్రయాణించినట్లుగా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి వాళ్ళు అలాగనే అనుకున్నారు. అది ఇరుకు మార్గం. విశాల మార్గం అంటే నువ్వు ఎలాగైనా జీవించు, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించావు కాబట్టి మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాటు చేసినా, వాక్యానికి విరుద్ధంగా మనం ఏమి చేసినా ఇబ్బంది లేదు, దేవుడు క్షమించేవాడు అనే మాటలు చెబుతూ ఉన్నటువంటి ప్రజలు కూడా మీరు వింటా ఉన్నారు. కానీ దీన్ని విశాల మార్గం యేసుక్రీస్తు ప్రభువు చక్కగా వివరించాడు. నా కాడి చాలా సులభం ఉన్నది, మీరు మోయగలిగినంత మాత్రమే నేను పట్టగలను, కానీ మీరు మోయలేని భారం నేను ఇప్పుడు కూడా పెట్టను అని దేవుని వాక్యం శ్రమిస్తూ ఉంది. కానీ ఆ మాటను తీసుకొని దేవుడు మోయలేనటువంటి భారం ఏంటి అంటే, ఆ రోజుల్లో ఇశ్రాయేలుకి చాలా కండిషన్స్ ఉండేవి. అందుకని ఆ కండిషన్స్ పోతా ఉన్నారు వాళ్ళు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వచ్చి, అందుకని మీరు గమనించండి, అదే ఆ కొండ ప్రసంగంలో ఆయన ఏమంటారంటే, సమస్త భారం మోసుకొస్తున్నటువంటి ప్రజలాగా మీరు నా దగ్గర నుండి నేను మీకు విశ్రాంతి ఇస్తానన్నాడు. ఏంటి ఆ భారం అంటే, ఆ రోజుల్లో చాలా రకరకాలైనటువంటి బోధలు వచ్చేసాయి. ఆ బోధలో పరంగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నప్పుడు వాళ్ళు భయంకరమైనటువంటి ఆజ్ఞలతో కూడినటువంటి మాటల్ని వాళ్ళకి చెప్పారు. అందుకని వాళ్ళు ఎక్కువగా ఇరుకు మార్గంలో ప్రయాణించలేదు, కానీ విశాలమైనటువంటి మార్గంలో ప్రయాణించినట్టుగా మనకు మత్తయి సువార్త కానీ 4 సువార్తల్లో ఉన్నటువంటి భావం అది. వాళ్ళు విశాల మార్గాన్ని ఈ రోజు కూడా క్రైస్తవులు ఎలా కోరుకుంటున్నారంటే, మాకు విశాలంగా ఉంటే బాగుంటుంది, మేము ఇరుకు మార్గంలో మేము ప్రయాణించలేకున్నాం. ఇరుకు మార్గం అంటే ఏంటంటే, క్రీస్తు ఏ మాట అయితే చెప్పాడో, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కొన్ని మాటలు చెప్పాడు. ఆయన మాటల ప్రకారం ఎవరైతే జీవిస్తారో వాళ్ళు మాత్రమే ఇరుకు మార్గంలో ప్రవేశించినట్లు లెక్క. వాళ్ళకి ఎన్నెన్నో బహుమానాలు అవన్నీ రేపు ఎక్కడ దొరుకుతాయి ఈ బహుమానాలు అంటే, ఈరోజు నువ్వు పడిన కష్టానికి, ఈరోజు నువ్వు పడిన శ్రమకి, ఈరోజు నువ్వు అనుభవించినటువంటి క్షోభకి ప్రభు ఒకరోజు నీకు వాటన్నిటినీ, ఇప్పుడు సంవత్సరాలు మర్చిపోలేనటువంటి బాధలన్నీ కూడా అక్కడ నువ్వు 10 సంవత్సరాలు అనుభవించినటువంటి బాధ ఒక్క క్షణంలోనే వెళ్ళిపోద్ది. అంటే అంత సంతోషాన్ని ఇవ్వబోతా ఉంటున్నాడు. కాబట్టి విశ్వాసులారా, పరలోక రాజ్యంలో నువ్వు క్రీస్తుతో కూడా ఉండాలంటే నువ్వు క్రీస్తు మార్గంలోనే ఉండాలి. క్రీస్తు మాటను బట్టే నీ జీవితం ఉండాలి. ఆ మార్గంలో నడవడం చాలా కష్టం. ఈ ప్రయాణం చాలా కష్టం. ఏదో బస్సుకి దిగేసేది కాదు ఈ ప్రయాణం. బస్సు ఎక్కడి వరకు అయితే గమ్యస్థానానికి చేరేంత వరకు ఈ ప్రయాణం ఆపకూడదని ఆయన ఇరుకు మార్గంలో ప్రవేశించమంటూ ఉన్నాడు. మొదటిది. రెండవది, విశాల మార్గంలో వాళ్ళ ఇష్టం ఎలాగైనా జీవించవచ్చు, కానీ వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు దగ్గర నరకం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా అయితే మాత్రం దేవుని దగ్గర మాత్రం తీర్పుకి మాత్రం నిలబడాల్సి వచ్చినటువంటి రోజు ఉంటుంది. ఆ రోజు మాత్రము వాళ్ళ ద్వారము ఎలాంటి ద్వారంలో పెడతారో
ఏం చేస్తాడు. రెండవది ఇక్కడనే వాడిని ఎలా కలుపుకోవచ్చు కూడా ప్రభు చెప్పాడు. వాళ్ళని ఎలా కలుపుకోవచ్చు అంటే మనం ఒకసారి 7వ అధ్యాయం ఒకసారి దాన్ని మళ్ళా ధ్యానం చేసిన ప్రయత్నం చేద్దాం. 15వ వచనం చదవండి. 7వ అధ్యాయం 15వ వచనం చూడండి. వాళ్ళని ఎలా మీరు గుర్తుపట్టాలి, వాళ్ళని ఎలా మీరు క్యాచ్ చేయాలి. అలాంటి వారు యేసుక్రీస్తు ప్రభు మార్గంలో లేరు, ఇరుకు మార్గంలో లేరు, విశాల మార్గంలోనే ఉన్నారు అని మీరు గ్రహించాలని యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టంగా మాట్లాడినట్టుగా మనకు మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం నుంచి జాగ్రత్తగా చదవండి. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి వారు గొర్రె చేపలు వేసుకుని మీ యొక్క పొద్దులు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందురు. ముళ్ళ పొదలో ద్రాక్ష పళ్ళను, పన్నీరు చెట్లను, అంజూరపు పండ్లను కొయ్యుదురా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములనే ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు చదువు మంచి ఫలమునే ఫలింపనీయదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలమును ఫలింపనీయదు. క్లారిటీగా చెప్తా ఉన్నాడు. మీరు వాక్యాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టు నరకబడి ఎక్కడ వేయబడుట? అగ్నిలో వేయబడును. అంటే విశాల మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి ఈ ప్రయాణం ఎలా ఉంటుంది? వారి ఫలాలు ఖచ్చితంగా చూపిస్తాయి. వారు చేసే క్రియను బట్టి, క్రియలు లేకుండా నిన్ను తగ్గించుకోకుండా ప్రభు సన్నిధిలో పరలోకానికి వెళ్ళలేవు. నిన్ను నీవు ఎప్పుడైతే క్రీస్తు స్వరూపంలోనికి మార్చుకోగలుగుతావో అప్పుడు మాత్రమే నువ్వు పరలోకానికి ఆ ద్వారం నీ కోసం తెరవబడి ఉంటుంది. అది చాలా మంది పరలోక రాజ్యం మూయబడి ఉంది అని అంటున్నారు. ఏం లేదు, పరలోక రాజ్యం తెరవబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైతే ఉంటాడో అదంతా పరలోక రాజ్యమే, లేకపోతే దేవుని రాజ్యమే. యేసు ప్రభు ఎక్కడైతే ఉంటాడో అలాగని సంఘము, యేసు ప్రభు ఉంటాడు కదా సంఘము కూడా దేవుని రాజ్యమేనా అని మీరు ప్రశ్న వేస్తే ఇది దేవుని రాజ్యమే, కానీ సంపూర్ణం కాలేదు. ఇంకా సంపూర్ణంగా దేవుని రాజ్యంలోకి ఎక్కడ విశ్వాసులు కొంతమంది ఇరుకు మార్గంలో ఉన్నారు, కొంతమంది విశాల మార్గంలో ఉన్నారు. కానీ ఆయన రాజ్యం ఎలా ఉందంటే అక్కడ నిత్యము సంతోషమే. ఇక్కడ కొంతమంది అటు కొంతమంది ఇటు ఉన్నారు. అందుకని దేవుని రాజ్యం ఇంకా సంపూర్తి అవ్వలేదు అనే భావన మనకు 6వ అధ్యాయంలో కనబడుతుంది. ఇదే మత్తయి సువార్తలో మనం చదువుకుంటూ వెళ్తే 6వ అధ్యాయంలో క్లారిటీగా చెప్తారు ఇది. అట్లాగే మనము ఎప్పుడైతే క్రీస్తు స్వరూపంలోకి రావాలి అంటే ఏం చూసి మనం క్రీస్తు బిడ్డ అంటారు? చాలా మంది తెల్ల బట్టలు వేసుకుంటే వీళ్ళు క్రీస్తు బిడ్డలు. అవతల రాజకీయ నాయకులు కూడా వేసుకుంటున్నారు తెల్ల బట్టలు, అవతార చెప్పేవాడు కూడా వేసుకుంటున్నారు తెల్ల బట్టలు. బట్టల్లో ఏమి లేదు. బ్రతుకు మారకుండా బట్టలు వేసుకున్నంత మాత్రాన క్రీస్తు పిల్లలు అవ్వరు. బ్రతుకులో అంత మార్చబడలేవు, కానీ ఖచ్చితంగా దేవుడు చెప్పినవి కొన్ని ఉన్నాయి. ఆ కొన్నింటిని మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. ఆ కొన్ని చేయకుండా మేము క్రీస్తు బిడ్డలవి అని నువ్వు అనుకోవచ్చు, కానీ మనం క్రైస్తవులమే అవ్వలేమని దేవుని వాక్యము. అందుకని క్రియలు లేకుండా నువ్వు ఎంత విశ్వసించినా ఆ విశ్వాసము మృతమని మొక్కలైనటువంటి యాకోబు గారు తెలియపరుస్తా ఉన్నారు. అలాగే మనం ఏ మార్గంలో ఉన్నాం? విశాల మార్గంలో ఉన్నావా? అయితే నీ కోసం నా కోసమే ఈ మాటలన్నీ రా. ఇరుకు మార్గంలో ప్రయాణించడానికి సిద్ధపడమే మనం చేయవలసినటువంటి మొదటి పని అని అక్కడ కొన్ని మాటలు చూపిస్తూ అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఒక 2 మాటలు చదివిస్తాను చూడండి. చదవండి. క్రీస్తు ద్వారంలో మనం ఉన్నామా, ఉంటే ఎలా, ఏంటి అనేది ఒక 2 మాటలు చదివించి మనం కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయం 31వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం. అందుకు వారు
శరీరానికి సంబంధించి మంచిదవుతుందో కానీ ఆత్మకు మాత్రము జీవాహారముగా మార్చబడే మాట యేసుక్రీస్తు ప్రభు తప్ప ఇంకెవరు చెప్పలేరు, చెప్పనేరరు అని దేవుని వాక్యము స్పష్టంగా మనకి తెలియపరుస్తా ఉంది. అదేవిధంగా ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు ఒకసారి మనం గమనిద్దాం. చూడండి, 2వ అధ్యాయం 8-9 వచనాలు. ఎఫెసీయులకు రాయబడినటువంటి పత్రిక, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, అంతే, ఇది దేవుని వలనే. ఎవరు కూడా పొందగలిగి అంత తేలిగ్గా రాదు. వచ్చారు అంటే దేవుడు వారి హృదయాన్ని తట్టాడు, వాడు తెరిచాడు. తెరవబడిన వెంటనే దేవుడు వారిలోకి వెళ్ళాడు. వారిలోకి వెళ్ళిన తర్వాతనే నీవు సంఘానికి విశ్వాసిగా వస్తావు. అలా రాలేదు అంటే, అలా వచ్చినటువంటి విశ్వాసి ఎలా ఉంటాడంటే, మనం వాక్యాన్ని యోహాను సువార్త 4వ అధ్యాయాన్ని మనం దాన్ని పరిశీలిస్తే మీరు చదవబడేది నేనే చెప్తాను అన్నమాట. యోహాను సువార్త 4వ అధ్యాయము 44వ వచనం నుండి 47వ వచనాలు మనం కానీ చదివితే, అక్కడ నా తండ్రి వారిని ఆకర్షించందే వాడు నా యొద్దకు రాడు అని దేవుడి వాక్యం ప్రస్తావిస్తా ఉంది. ఆ ప్రస్తావనకి మనం ఖచ్చితంగా లోబడి వచ్చినప్పుడు మాత్రమే వారి క్రియ, వాడు చేసే పని అంతా కూడా క్రీస్తు మార్గంలోనికి వెళ్ళినట్టుగా మనము గమనించవచ్చు. ఇది 9వ వచనం ఒకసారి, అలాగే 9వ వచనం కూడా చదువు. అదే 9. అది క్రియ వల్ల కలిగినది కాదు కనుక ఎవరు అతిశయ పడ వీలు లేదు. రక్షణ ఎలా వచ్చింది మనకి? కృపచేతనే. నేనేదో ఏమేమో చేసేసాను, అందుకని నేను రక్షించబడ్డాను, నాకు నేనుగా రక్షించబడ్డానని అనుకుంటున్నారు జనాలు. ఏం లేదు, దేవుని కృపచేతనే, దేవుని ప్రేమ చేతనే మనం రక్షించబడ్డాం. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే, నీ తల్లి గర్భములో నీవు రూపింపబడక మునిపే, ఆ తరువాత ఈ భూమిని ఆకాశమును సృష్టించబడక మునిపే, జగత్ పునాది వేయబడక మునిపే. మనకు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-7 వచనాలు మనకు కనబడతాయి మాటలు. సృష్టి ప్రారంభము కాక తలికే నిన్ను క్రీస్తులో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నీ కోసం ప్రాణం పెట్టాడు. ఏర్పాటు చేసుకున్నాడే కాబట్టి నిన్ను లోకం నుంచి సపరేట్ చేశాడు. ఏర్పాటు చేసుకున్నాడే కాబట్టి నిన్ను క్రీస్తు స్వార్థునికి మార్చాలనుకున్నాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నాం? విశాలమైనటువంటి మార్గం ఎక్కుతా ఉన్నాం. విశాలమైన మార్గంలో అంతా సంతోషమే, ఎక్కడ కూడా కష్టము ఏమీ ఉండదు. విశాల మార్గం ఏం కనబడుతుంటే మన మనసుకు నచ్చినట్టుగా చేసుకుంటూ ఉండడమే విశాల మార్గము. అందుకని నువ్వు ఏ ద్వారంలో ప్రవేశిస్తా ఉన్నావు? ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తున్నావా? క్రీస్తు ద్వారంలో ప్రవేశిస్తున్నావా? ఏది నీ గమ్యస్థానం? పరలోకమా నరకమా అనే విషయాలు తెలుసుకుంటూ, ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉంటారు, లోక ద్వారంలో ప్రవేశించే వారి యొక్క క్రియలు ఎలా కనబడతాయో మనకు అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 1వ అధ్యాయం చూడండి ఒకసారి. కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి పత్రిక, కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక 1వ పత్రిక, లోకంలో ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటో చూద్దాం. 1వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుంటాం ఒకసారి. చదవండి. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడాలని మీరు కక్ష లేక ఏక మనసుతో ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా సహోదరులారా, మీరు కలహం కలవని మిమ్మల్ని గురించి లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీరు ఒకడు ఎలాంటి కలత ఉన్నాయి వారికి అంటే, క్రియలు లేనటువంటి కలత, అంటే లోకంలో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఏ ద్వారంలో ప్రవేశిస్తున్నారు అంటే, లోక ద్వారంలో ప్రవేశిస్తున్నటువంటి వారు ఎలా ఉంటారని దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తా ఉంది. ఎలా ఉంటారంటే వాళ్ళు చూడండి, మీరు ఒకడు నేను పౌరువాడును, నేను ఒకడు పౌరువాడును,
అర్థం ఏంటంటే తాత్పర్యము అంటే అర్థము అని అర్థం. అందుకని నాకు అన్ని విషయాలు తెలిసి ఉన్నాయి. నేను అప్పుడు ఎక్కడున్నాడు పౌలు గారు? ఎక్కడో ఎఫెసీ ప్రాంతంలో జైల్లో ఉన్నాడు. అప్పుడు ఆయన జైల్లో ఉన్న వారికి ఆయనకు తెలిసిపోయింది. అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే ఇలాగ ఉండొద్దు, మీరు ఎలా ఉన్నారంట ఏకభావంతో ఉండాలి. కానీ ఈరోజు సంఘాలు ఎందుకు ఏకభావంలో లేకపోతున్నాయి? కారణం ఏంటంటే క్రీస్తు అర్థం కాకనే, క్రీస్తు మార్గంలో నడవలేకనే. క్రీస్తు రెండే రెండు విషయాలు, క్రీస్తు అర్థం కావట్లేదు, క్రీస్తు మార్గంలో నడవలేకపోతున్నారు. కాబట్టి సంఘాలలో విభిన్నమైనటువంటి విచ్చలవిత్తనం ఎక్కువైపోయింది. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా నడుస్తా ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? దేవుని వాక్యం ప్రకారం నా జీవితంలో నేను మార్చుకోగలుగుతున్నానా? ఎవరు కూడా దేవుని వాక్యం ప్రకారం జీవించాలంటే చాలా కష్టం. కానీ మనం మార్చుకోవాలి. మనం ఖచ్చితంగా మనం మార్చుకుంటూ వెళ్ళాలి. మనం బ్రతుకున్నంతసేపు మన ప్రయాణం ఇది. క్రీస్తు మార్గంలో నడవడం అంటే మనం రోజు పశ్చాత్తాపడాలి. ప్రతిరోజు ప్రతి పూట దేవుని వైపుకు వెళ్ళాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఇది లోకంలో ఉన్న వారి పరిస్థితి. అలాగే రోమీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి మనం గమనిద్దాం. చూడండి ఎలా ఉంటారు. 3వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలను చదువుకుందాం. 21వ వచనం, ఇట్లుండగా ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయటపరచబడుతున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు విశ్వాసము మూలమైనదని నమ్ము వారందరికీ కలుగుని దేవుని నీతి ఉన్నది. ఏంటి ధర్మశాస్త్రం అని చెప్పింది? చాలా ధర్మశాస్త్రం ఏం నేర్పించింది వారికి? ధర్మశాస్త్రం చెప్పిందంతా ఏమని చెప్పిందంటే మీరు కరెక్ట్గా ఆజ్ఞను పాటించకపోతే మీరు నీతిమంతులుగా తీర్చబడరు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉంటే పౌలు గారు వెళ్ళి ఏం లేదు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆచారాలు క్రియలు పద్ధతులు చేసినంత మాత్రాన నీతిమంతులుగా తీర్చబడ్డు. కేవలం నీతిమంతులుగా తీర్చబడాలంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే చాలు, ఆయన్ని నమ్మితే చాలు. ఏమొస్తుంది నీకు? నీతిమంతురాలు నీతిమంతులని బిరుదు వస్తుంది. మరి ఇలాంటి ఉద్దేశాలు కలిగి నీవు జీవించగలుగుతున్నావా? జీవించగలిగితే నీవు ధన్యురాలివే. అలా జీవించలేకపోతే నేను నా సొంత శక్తితో నేను రక్షించబడ్డాను, లేకపోతే నేను చేసే పని వల్ల నేను రక్షించబడ్డాను అని అనుకుంటున్నావా? ఒకసారి మనం ఖర్చు చేసుకునే సమయం ఇది. లోకంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఏది నీ గమ్యస్థానం? ఎక్కడికి నీ గమ్యస్థానం? పరలోకమా లేకపోతే నరకమా? పరలోకంలో ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? నువ్వు ఎలా జీవించాలి? పరలోకంలోకి వెళ్ళాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 13 వచనాలు త్వరగా చదివేదానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు త్వరగా చదువు. ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి వాళ్లకు బోధింపసాగాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పుల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరమునే పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు. నీతి నిమిత్తము హింసపడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి నీ మీద అబద్ధముగా చట్టమాటలున్నప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈ రాజు వారు మీ పూర్వముందున ప్రవక్తలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేవుని
పరలోక రాజ్యంలో స్థానము, లేకపోతే నీ గమ్యం అది. అలా లేదు అంటే నువ్వు ఇంకా వ్యతిరేకంగా ఉన్నావు అంటే నీ గమ్యస్థానం ఎక్కడికో తెలియదు. ఇంకొక మాట చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం ఇంకొక మాట చదివి మనం ముఖ్యంలో నా యొక్క ప్రసంగాన్ని ముగింపుని తీసుకొస్తా ఉన్నాను. నేను 17వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం గమనిద్దాం. 17వ అధ్యాయం యోహాను నాయనా నేను వారి యొద్ద ఉండగా అమ్మా నీవు నాకు అనుగ్రహించి వారిని నా ఏ 17వ అధ్యాయము 12వ వచనం నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమును కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరుగా నాశన పుత్రులు తప్ప వారిలో మరి ఎవరు నశింపలేదు. ఇప్పుడు నేను నీ వద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమంది ఈ మాట చెప్పుకుంటున్నారు. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నావు, నేను లోక సంబంధి కానట్లు వారు లోక సంబంధులు కాదు కనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకంలో ఉండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించలేదు కానీ దుష్టుడి నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్లు వారు లోక సంబంధులు కాదు. సత్యమందు వారిని ప్రతిష్ఠించ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను గురించి లోకములకు పంపిన ప్రకారము నేను వారిని లోకములోకి పంపితిని. ఇంకా చదవండి. యేసుక్రీస్తు ప్రభువు మనకి ఎలాంటి అనుగ్రహించాడు, ఎలాంట లోకములోకి నన్ను పంపించావు, నేను కూడా నా పిల్లల్ని పెట్టున్నాను. లేకపోతే ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు నమ్ముకుంటామో, ఎప్పుడైతే మనకు రక్షణ వచ్చిందో, ఎప్పుడైతే మనకు పాపక్షమాపణ వచ్చిందో, ఎప్పుడైతే మనకు పాల్గొనసి వచ్చిందో వితిన్ సెకండ్ లో దేవుడు తీసుకెళ్ళిపోయేవాడే. కానీ తీసుకెళ్ళిపోకుండా ఎందుకు భూమి మీద పెట్టున్నాడంటే అందరూ మార్చబడాలి, అందరూ దేవుని అడగాలి, ఏ ఒక్క ఆత్మ నశించుకోకూడదు. అది ఆయన యొక్క పట్టుదల. అందుకనే ప్రభు ఇంకా రాకుండా మౌనంగా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఆయన చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఏడు ఇంకా రాలేదే, 2025 సంవత్సరాలు పూర్తి అయిపోతా ఉంది. ఏడి ఎప్పుడు వస్తాడు ఆయన? ఎందుకు లేట్ చేస్తున్నాడు అంటే ఇంకా చాలా మంది పాపంలో కొట్లాడుతూ ఉన్నారు, పాపంలోనే సంతోషిస్తూ ఉన్నారు, పాపంలోనే ఉంటూ ప్రభుని వేడుకుంటున్నారు. ఆ పాపము నుండి పరిపూర్ణంగా విడుదలైనప్పుడు మాత్రమే ఆయన మధ్యాకాశంలోనికి త్వరగా రాబోగా ఉన్నాడు. సంసిద్ధం కలిగి ఉండండి. ఒకవేళ కూడా సిద్ధపడకపోతున్నారేమో, ఎక్కడైనా సిద్ధపడండి, ఎక్కడైనా సిద్ధపడండి అని ఆయన ప్రతిరోజు నీ యొక్క హృదయం అనే తలుపుని తడతా ఉన్నాడు. నీవు జ్ఞానం కలిగినటువంటి స్త్రీ కానీ, జ్ఞానం కలిగినటువంటి పురుషుడు అయితే నువ్వు ఖచ్చితంగా ఆయన ద్వారము, నీ యొక్క హృదయం అనే ద్వారాన్ని తెరచి ఆయన నీకు సహవాసం కలిగి ఉంటే నీ గమ్యస్థానం పరలోకమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. లేకపోతే నరకంలోకి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటో మనం కొన్ని మాటలు చదువుకొని మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త నరకంలోకి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా వాళ్ళ యొక్క ఆధ్యాత్మికమైన జీవితం ఎలా ఉంటుందో కొన్ని వచనాలు మనం చదువుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 19వ వచనం 16వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. ధనవంతుల గుండెలు అతడు పూదారము బట్టలను సన్నపు వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచున్నవాడు లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు తురుములతో నిండినవాడై ధనవంతుని ఇంట వాకిట పడింది. అతని బల మీద రొట్టె ముక్కలను సరే అది కాదు. 19వ
బహుగా సుఖపడుచు ఉండువాడు. 22లో వచ్చింది. అప్పుడు అతడు పాతాళంలో ఎట్లున్నాడంటే లోకంలో ఎలా ఉన్నాడు? ధనవంతుడు ఒకడు, వాడు ఎలా ఉన్నాడంట? సన్నపునార బట్టలు, మంచి వస్త్రాలు, కానీ వారిలో ఏం లేదు? దేవుని భయం లేదు. దేవుని యొక్క ఉద్దేశాలు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉన్నారంటే ఇలాగే ఉన్నారు, ధనవంతులాగే ఉన్నారు, మేము మాత్రమే బాగుండాలి, పొరపడంతో పోవాలి, అదే ఉద్దేశంతో ఉన్నారు. అలా ఉండకూడదు. ధనవంతుడు అలాగే ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ఆ లాజరుకి ఆయన పట్టిన మెతుకులు పెట్టుంటే పోయింది కదా, పెట్టలేదు. ఆయన బల్ల కింద పడినటువంటి మెతుకులు తింటున్నటువంటి వ్యక్తి లాజరు. లాజరు గురించి నేను చెప్పట్లేదు, కానీ ధనవంతుడు ఎలా, వాడి స్వభావం ఎలా ఉంటుందంటే నరకంలోకి వెళ్ళే వాడి స్వభావం ఎలా ఉంటుందో ఇక్కడ క్లారిటీగా ప్రభుత్వం రాస్తా ఉంటాడు. చదవండి 22 వచ్చింది. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి 25 వచ్చింది. అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవితకాలమందు నీకిష్టమైన సుఖము అనుభవించితివి, ఆ రాత్రిని లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఏమిటి నెమ్మది పొందుచున్నాడు? ఈ లోకంలో ప్రభు కోసం జీవించాడు, ప్రభు మాటల ప్రకారం జీవించాడు, ఆ మార్గంలో వెళ్ళాడు. కాబట్టి అక్కడ ఈ లోకంలో శ్రమ, ఈ లోకంలో నీకు కష్టమే, ప్రతిదీ కూడా మనము అనుభవించాలనుకుంటాం, అనుభవించకూడదు. కొన్ని మాత్రమే అనుభవించాలి. అన్ని మనం అనుభవించడానికి నీకు తగదు, అలాంటి కరెక్ట్ కాదు ప్రభు. ఓకేనా? చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభులో. అప్పుడు మాత్రమే మన గమ్యస్థానం ఏంటో మన క్రియారూపకంగానే మన జీవితం మనకి ధైర్యం పుట్టిస్తుంది. ఎందుకని భక్తుడు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నువ్వు సరిగ్గా దేవుడిలో ఎదిగితే, నువ్వు దేవుడిలో ఆ క్రమంలో ఉంటే, నీవు ఏ మార్గంలో ఉన్నావో, ఏది నీ గమ్యస్థానమో నీ యొక్క జీవితమే అక్కడ తెచ్చేస్తుంది, ఈ లోకంలోనే తెచ్చేస్తుంది. మరి నాజరులాగా ఉన్నావా? 31 వచ్చింది. 25 నుంచి 31 దాకా అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలంలో నీకు ఇష్టమైన సుఖం అనుభవించితివి, అలాగని లాజరు కష్టము అనుభవించెను జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ ఎదురు దాటిపోవారు దాటిపోవాలనుకున్నట్లు అక్కడ వారు మా ఎదురు దాటి రాకున్నట్లు మాకు మీకు మధ్య మహాకాలం ఉంచబడి ఉన్నదని చెప్పాను. ఏంటంటే నరకానికి దేవునికి ఎలాంటి అగాధం అంట? మహా అంటే చాలా పెద్దదని అర్థం. అంత పెద్ద అగాధం ఉంది. అగాధం అంటే ఏంటి? అగాధం అంటే ఏమనుకుంటారు? చూసొచ్చిన ఎవరు ఉన్నారా? దాన్ని యేసు ప్రభువు వారు అలంకారంగా మాట్లాడే ఆ మాటలన్నింటినీ అగాధం అంటే నువ్వు లోకంలో జీవించావు, అలాంటి వారు ఇక్కడికి తగలరు, ఇక్కడికి అసలు రాలేరు. రావాలి అంటే చాలా మన ఇద్దరికి చాలా పెద్ద లోతుంది. అగాధం అంటే మనకు అర్థమవుతుందని ఆ భాష రాశాడు, కానీ అగాధం అంటే యేసు ప్రభుకి నరకానికి అంత అగాధం ఉందని అనుకోబాకండి. ఏం లేదు, అక్కడ పోయి చూపించడం ఎవరు లేరు. అందుకనే ఎప్పుడైనా కూడా బైబిల్ థియాలజీ ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. ఆ థియాలజీ తెలియకుండా ఉంటే అంత ఒత్తిడిగా బోధించేస్తాం, దేవుని దగ్గర నుంచి దండం తెచ్చుకుంటాం. అలా తెచ్చుకోకూడదు. అర్థమైందా? థియాలజీ ఖచ్చితంగా తెలుసుండాలి. ప్రతి పుస్తకం ప్రతి పదం దేని గురించి మాట్లాడుతూ ఉంది. అప్పుడు మాత్రమే మనం అక్కడ ఉన్నటువంటి పదాల భావం మనకు అర్థమవుతాయి. అప్పుడు మాత్రమే మనం అవతల వారికి అర్థమయ్యే కోణంలో బోధిస్తాం. ఇంకా చదువు 31 చదవాలి. 30 వచ్చేది 30 29 చదువు. అప్పుడు తండ్రి అలాగైతే
వినాలని అతనితో చెప్పగా అతడు తండ్రి అయిన అబ్రహాము ఆరాధనకు మృతుల నుండి ఒకరు వారి వద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందుదురని చెప్పెను. అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినిన యెడల మృతుల నుండి ఒకడు లేచినను వారు నమ్మని అతనితో చెప్పాను. ఏం చెప్తానంటే ఇక్కడ, అయ్యా ఇదిగో నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు నన్ను కూడా వెళ్ళిపోతారేమో, కాబట్టి నువ్వు నా యందు దయించి, అంటే మృతులను ఏం చెప్తాడు ఇక్కడ, సజీవంగా లేపి భూలోకంలోకి పంపించు, అందుకు నేనే వెళ్తాను, నేను వెళ్ళి అందరికీ ప్రకటిస్తాను అన్నప్పుడు దేవుడు ఆయనతో ఏం చెప్తున్నాడంటే, లేదు భూమి మీద నా సేవకులు ఉన్నారు, మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట వింటే, అంటే ఎందుకు ఇలా చెప్తున్నాడు యేసు ప్రభు? నైనా ఆలోచన చేయండి, ఎందుకు యేసు ప్రభు అలా చెప్తున్నాడు? పంపించు కదా దేవుడు ఆయన్ని ధనవంతులను లేవదీసి, ఇదిగో ధనవంతుడా వెళ్ళి నా ప్రజలకి నా గురించి నువ్వు ప్రస్తావించి, లేకపోతే నేను నరకంలో ఎలాంటి అనుభవాలు అనుభవించి వచ్చాను, మీరు దయతో అలాంటి స్థితిని వదిలేసి యేసు ప్రభు నమ్ముకోండి చెప్పమని చెప్పుంటే ఈ మాట అందరూ రక్షించబడిపోయేవాడు కదా. మరి ఎందుకు ఆయన అలా చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఆ రోజుల్లో మెస్సీ వస్తాడు, మీకు ఒక రక్షకుడు పుడతాడని ప్రవక్తలు చెప్పారు. ఆ రక్షకుడు ఎలా వస్తాడని చెప్పాడు? దీన మనసుతో. జకర్యా గ్రంథం 9వ వచనం ఉంది మాట. ఎలా ఉంటుందంటే, దీన మనసుతో నీ రాజు ధీరుడై సాత్వికుడుగా. అందుకనే మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం చూసాం. ఆయన తనను తాను తగ్గించుకొని మనందరి నిమిత్తము చనిపోయేదానికి సిద్ధపడి వస్తాడని ప్రవక్తలు చెప్తే దాన్ని వీళ్ళు నమ్మలేదు. మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మనందరి కోసం ప్రాణం పెట్టాడు, దాన్ని మాత్రం నమ్ముతున్నారు. కానీ ఎలా పెట్టాడు ప్రాణం, ఎందుకు పెట్టాడు ప్రాణం, నీ నుండి ఏది ఆశించి పెట్టాడు ప్రాణం అనేది మర్చిపోయి మనం ఇష్టం వచ్చినట్లుగా మనకు మనసుకు ఏది నచ్చితే దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతే వెళతావు. నీ గమ్యస్థానము ఏంటి? పరలోకం కాదు నీ గమ్యస్థానం. నీ గమ్యస్థానము నరకమే. అందుకని మీరు జాగ్రత్త పడి ఏ మార్గంలో ఉన్నామో మనం పరిశీలన చేసుకోవడానికి సమయం ఇచ్చింది కనుక అందరూ ఆలోచించుకొని ఏ పరిస్థితులు గుండా మనం వెళ్తా ఉన్నాం, ఏ మార్గంలో మనం ఉన్నాం అనేది మనం అర్థం చేసుకునే దానికి ప్రార్థన